హలో అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్ ఉంది కదా, ఇక్కడ కనిపించే ఈ సింపుల్ మగ్గం వర్క్ని అసలు స్టిచ్చింగే రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. ఇక్కడ మీకు కావాల్సిన మెటీరియల్ కూడా బయట ఫ్యాన్సీ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటుంది. దీన్ని మీరు షిఫాన్ శారీస్ పైకైనా మీరు ట్రై చేయొచ్చు ఈ వర్క్ని, లేదు పట్టు శారీస్ పైకి కూడా సింపుల్గా కావాలంటే మీరు ట్రై చేసుకోవచ్చు. ఇక్కడ కావాల్సింది ఒక క్లాత్ అండ్ ఫ్రేమ్ అండ్ షుగర్ బీడ్స్ ఒకటి 4 mm తీసుకుంటే ఇంకొకటి 3 mm అలా తీసుకోండి, లేదు 3.5 mm కానీ. అండ్ ఇక్కడ నీడిల్ థ్రెడ్ కావాలి. నేను థ్రెడ్ కూడా వేరే కలర్లో తీసుకున్నాను, ఎందుకంటే మీకు ఇక్కడ క్లియర్గా కనిపించాలి అన్నట్టు సేమ్ కలర్ తీసుకోలేదు. ఇక్కడ డాట్ పెట్టాను కదా, ఆ డాట్లోంచి నీడిల్ బయటికి లాగండి. 4 mm బీడ్ ఉంది కదా, దాన్ని ఇన్సర్ట్ చేసుకుని కింద గుచ్చాలన్నమాట. కిందకి లాగండి, ఆ బీడ్ స్టిక్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ బీడ్ పక్క నుంచి నీడిల్ బయటకు తీయండి, పక్క నుంచి తీయాలి. ఇప్పుడు చిన్న బీడ్స్ ఉన్నాయి కదా 3 mm సైజు, వాటిని ఒక 7 మీరు చూసుకోండి, ఒక 7 వరకు నేను తీసుకున్నాను. 7 తీసుకొని నేను ముందు ఎక్కడైతే నీడిల్ లాగానో దానికి కొంచెం పక్కగా మళ్ళీ కిందకి లాగుతున్నా. నీడిల్ని ఎక్కడైతే పైకి లాగానో దాన్ని పక్కనే కొంచెం కిందకి లాగుతున్నా. సో ఈ షేప్ వస్తుంది కదా, మనకి చుట్టూ కూడా అది కదలకుండా ఉండడానికి, సెక్యూర్ చేసుకోవడానికి చుట్టూ ఒక 3 అట్లా నేను కుడుతున్నాను అనమాట. చూస్తున్నారు కదా, సూది పక్క నుంచి ఆ బీడ్స్ పక్క నుంచి తీయాలి, మళ్ళీ కిందకి దాన్ని గుచ్చాలి, కిందకి తీయాలి, పైనుంచి కిందకి. నేను ఇక్కడ మీకు కనిపించేలాగానే పెడుతున్నా. సో ఇట్లా ఈ ఫ్లవర్ వస్తుంది. అసలు స్టిచ్చింగే రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. నేను చాలా మినిమల్ డిజైన్ నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలామంది పెద్ద పెద్ద డిజైన్స్ చూసి మా వల్ల కాదు అని భయపడిపోతారు. సో ఈ సింపుల్ డిజైన్ మీరు ఎప్పుడైతే కుట్టడం స్టార్ట్ చేశారో ఇది సింపుల్గా ఉందని. ఈ ఫ్లవర్ డిజైన్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలి అంటే హాఫ్ ఇంచ్ గ్యాప్లో, అంటే ఒక ఫ్లవర్కి 1/2 ఇంచ్ అలా మీరు గ్యాప్ ఇచ్చి నెక్ ప్యాటర్న్, నెక్ ఏ షేప్ అయితే ఉందో ఆ నెక్ ప్యాటర్న్ మొత్తం స్టిచ్ చేయండి. ఫ్రంట్ నెక్ కూడా స్టిచ్ చేసుకోండి. తర్వాత స్లీవ్ పార్ట్లో కూడా హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఈ ఫ్లవర్ డిజైన్ని మీరు స్టిచ్ చేసుకోండి. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను థ్రెడ్ నాట్ వేయడం కూడా చూపిస్తాను. ఈ ఫ్లవర్ ఏదైతే మనం స్టిచ్ చేసామో దాని వెనుక కొంచెం క్లాత్ తీసుకొని ఒక 2 times సూదికి దారం చుట్టుకుని లాగితే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా ఉంది.